చాలా బాగుంది మూవీ. వెంకీ ఎంట్రీ బాగుంది చాలా. హైలైట్ ఏంటంటే ఏం చెప్తావు సినిమాకి? నాకు వెంకీ ఎంట్రీ ఇంకా చిరంజీవి ఎంట్రీ మాత్రమే నచ్చింది. కామెడీ బాగుంది. సినిమా చాలా బాగుంది. చిరంజీవి ఇంకా వెంకటేష్ అయితే బాగా యాక్ట్ చేశారు. ప్రీవియస్ చిరంజీవి సినిమా కామెడీ మిస్, కానీ ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంది. సాంగ్స్ అయితే చాలా బాగుంది. ఇష్టమైనది అంటే హుక్ స్టెప్ బాగుంది, మాస్ విక్టరీ అన్ని సాంగ్లు చాలా బాగుంది. చిరంజీవి కూడా బాగా యాక్ట్ చేశారు. వెంకటేష్ కూడా బాగా యాక్ట్ చేశారు. రఫ్ ఆడించేద్దాం. ఇద్దరు నచ్చి హుక్ స్టెప్ సినిమా ఎలా బాగుందా? బాస్ ఎరదీశాడని చెప్పాలి. సే మరి సే బాస్ అచ్చా కియా. సూపర్ చేశాడు. బాస్ ఇస్ బ్యాక్ అని డాన్స్ అసలు మీసాల పిల్ల డాన్స్, హుక్ స్టెప్స్ అవన్నీ కూడా నిజంగా చాలా బాగా చేశారు. అసలు సినిమా అయితే నిజంగా చాలా బాగుందండి. అన్న పెళ్ళ సినిమా అన్న ఇది. నాకు ఇంకా పెళ్లి కాలేదు, అదృష్టవంతుని నేను. పెళ్ళైన మగవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు వేలు లక్షలు కోట్లు పెట్టేసి ఎక్కడనో దేవుళ్ళకు మొక్కే బదులు ఇంట్లో ఉన్న పెళ్ళ దేవత మొక్కితే మీకు ఏ టార్చర్ ఉండదు, ఏ బాధ ఉండదు, నుండి నీళ్ళు చల్లగా బతుకుతారు, సుఖ సంతోషాలతో జీవిస్తారు అనేది చూపించాడు మనోడు. పెళ్ళంతో పెట్టుకుంటే టార్చరేగా. నాకేమర్థమైందంటే పెళ్ళైన తర్వాత ఆ దేవతకు ముఖ్య బదులు ఇంట్లో ఉన్న పెళ్ళం దేవత ముక్తే ఆరాంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం అనేది అర్థమైంది. అనిల్ రావుపూడి కూడా ఒక పాట ఏంటి బాసు సంగతి అనే సాంగ్లో అవుపించిండు. చాలా అందంగా ఉన్నాడు అనిల్ రావుపూడి. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు, నేను కూడా చాలా అందంగా ఉన్నా. నేను హీరోగా ట్రై చేస్తున్నా, సినిమా హీరోగా. నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలన్నా మీరు నిర్ణయించుకోండి. ఏదో ఒకటి చేద్దాం ఇద్దరం కలిసి, లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను ధర్నా చేస్తా. ఎప్పుడు వచ్చినా ఇట్టే, రాజమౌళి వచ్చినా ఇట్టే, అనిల్ రావుపూడి వచ్చినా ఇట్టే. దీంట్లో ఎలాంటి తేడా లేదు. ఉక్కు స్టెప్ అయితే నాకు నచ్చింది, తెగ నచ్చేసింది. ఉక్కు స్టెప్ బాగుంది అన్న. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. ఆడవారు తల్లో పెట్టుకుంటారు పువ్వులు, ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులే నవ్వులు. నిజంగా చెప్తున్నా, సినిమా అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. కామెడీ చేస్తాడు సునీల్, మళ్ళీ హిట్ కొట్టాడు అనిలు. నిజంగా చెప్తున్నా అన్న, మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఫసకు, హీరోయిన్ మాత్రం కసకు. అంత బాగుంది మూవీ అయితే. సాంగ్స్ అయితే నిజంగా ఎంత బాగున్నాయి అంటే, ఓ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, హాల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. అనిల్ రావుపూడి గారు, మూవీ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దుప్పటి ఇస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు. నా రివ్యూ చూసిన తర్వాత మీ నెక్స్ట్ సినిమాలో నాకు ఛాన్స్ గుండెల్లో భోగి మంటల, గుండెల్లో కొత్త వెలుగుల, గుండెల్లో వెన్నెల ఎన్ని హొయలు. బ్రహ్మాండ. ఇది మంచి భోజనం. రాజా సాహెబ్ అన్నం పెట్టారు, వీళ్ళు మంచి భోజనం కూరలతో స్టార్ట్ చేశారు. మిగతా హీరోయిన్లు రవితేజ అంతా ఫినిషింగ్. కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్తో లెట్ us ఎంజాయ్. సైరీ స్కిల్స్ బ్యానర్ పై మంచి భారీ విజయం సాధించుకుని భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా ఎక్సలెంట్ విజయం సాధించింది. ఇవాళ మేము నైట్ చూసామండి, ఇప్పుడు రెండోసారి చూసామండి. సినిమా వెంకటేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుందండి. సంగీతం బీమ్స్, ఫోటోగ్రఫీ సమీరెడ్డి గారు ఎక్సలెంట్గా చేశారు. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్, మేకింగ్ అన్ని బ్రహ్మాండంగా కుదిరినాయండి. హెలికాప్టర్ రావడం, వెంకటేష్ బాబు క్యారెక్టర్ హైలైట్ అయిపోయింది. బాగా చిరంజీవి గారి క్యారెక్టర్ కానీ, మామూలు నయన్ గారు కానీ, మీసాల పిల్ల సాంగ్ బాగా నచ్చింది. శశిరేఖ సాంగ్ కూడా బాగుందండి. అన్ని కొత్త హుక్ సాంగ్, డ్యాన్స్ చాలా ఎక్సలెంట్ కుదిరిందండి. హ్యాపీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ థియేటర్లోనే ఫ్యామిలీతో ఇంటిలో పాది పిల్లలు
పిల్లలు పెద్దలతో కలిసి చూసి ఆనందించే మంచి విందు భోజనం లాంటి సినిమా ఇచ్చారండి అనిల్ రావుపూడి గారు. బ్లాక్ బస్టర్ మూవీ అండి, సెన్సేషన్ సినిమా 100 days ఆడుతుంది గ్యారంటీగా. సన్నీ స్క్రీన్స్కి పెద్ద సన్సెల్ సూపర్ డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ అండి. ముఖ్యంగా సాహు గారికి ఈ సినిమాలో యాక్ట్ చేసే అవకాశాన్ని కల్పించారు. చాలా మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే వెంకటేష్ బాబు గారికి, అనిల్ రావుపూడి గారికి స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా సాహు గారికి స్పెషల్ థ్యాంక్స్. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ థియేటర్లోనే సినిమా చూడండి ఫ్యామిలీ తోటి. జై చిరంజీవి. ఈసారి సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారే విన్నారు. మనదే